హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం ఆడబోతున్నాం వైబ్ ఆబీ. మీరు కూడా ట్రై చేయొచ్చు. సో ఇలా ఉంటుంది అనమాట, మొత్తం పర్పుల్ కలర్లో 70 స్టేజెస్ ఉంటాయి. చూద్దాం కంప్లీట్ చేస్తానికి కొంచెం ఈజీగా. ఏంటిది? ఓకే, నేను స్పేస్ పట్టుకున్నానా? ఇందులో ఒక ట్రిక్ ఉంటుంది. నేను ఒకసారి ఆడని గేమ్ ఆల్రెడీ. సో ఆ ట్రిక్ ఏంటో మీకు చూపిస్తా. పెద్ద ఇల్యూజనే ఉంటుంది. ఎక్కురా. ఏంది ఇట్లా ఎక్కుతున్నా? ఓకే, డైరెక్ట్గా అక్కడ దూకేద్దాం. జస్ట్ మిస్. అమ్మమ్మ, ఎడ్జ్లో ఉన్న పడిపోయాం వాళ్ళ గైస్. సో నాకైతే స్కూల్ స్టార్ట్ అవుతుందని నేనైతే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. ఇప్పుడు రోజుకి ఒక 2-3 అప్లోడ్ చేస్తాను, ట్రై చేస్తా. యాక్చువల్ నాకు అప్పుడు కూడా హాఫ్ డేసే కాబట్టి నేనైతే అప్లోడ్ చేయొచ్చు. సో చేస్తాను. మళ్ళీ సమ్మర్ హాలిడేస్లో కూడా మీకు ఎక్కువే వస్తాయి గేమ్లు, వీడియోలు. అయ్యా ఓకే, మరి హాఫ్ డేస్లో కుదురుతుందో లేదో నాకు తెలీదు. ఒక్కవేళ కుదిరితే నేనైతే చేస్తాను, ట్రై చేస్తా. మంచి గేములు దొరకాలి కదా. ఓకే, దీనికైతే పార్ట్ 2 చేయలేను. మధ్యలో ఆపినా కానీ నేను రికార్డింగ్. ఒక్క నిమిషం కొంచెం సైలెంట్గా ఉంటే కాన్సన్ట్రేషన్ అయ్యి. ఏందిరా ఇది? ఓకే కూల్. నాకైతే పిచ్చ కోపం వస్తుంది. జంప్ కొట్టినా కదా, జంప్ పనిచేస్తుంది కదా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. లాస్ట్ దాకా వచ్చి బుక్ అవుతుంది. జూమ్ చేసుకుందాం. జూమ్ చేస్తే ఈజీగా అయిపోయింది. ఇదిగో ఇదే ఇల్యూజన్ అనమాట. మనం వెళ్తుంటే మనకు మాయం అయిపోయినట్టు ఉంటుంది, కానీ అవ్వదు. ఉంటుంది అంతే, అవ్వదు. సరే, మాయం అయిపోతున్నట్టు ఉంటుంది, ఏం అవ్వదు. అది జస్ట్ ఒక ఇల్యూజన్ అనమాట. సో మనం ఎంత స్లోగా వెళ్ళాలంటే అంత స్లోగా వెళ్ళచ్చు. చూడండి, ఇప్పుడు అక్కడ మాయం అయిపోయినట్టు ఉంది, కానీ మాయం అవ్వలే, ఉంది అట్లానే. నాకు తెలుసు ఇది. ఓకే, నేను ఆల్రెడీ ఆడేసా కాబట్టి నాకు బాగా తెలుసు. అంటే అది కాదు కాదు. ఓకే, నేనైతే కీస్ ఈసారి గట్టిగా అయితే ప్రెస్ చేయట్లేదు, ఇవి మాయం అవుతాయి నాకు తెలుసు. ఇట్లా టర్నింగ్ తీసుకునేటప్పుడు కూడా కొంచెం కష్టం అవుతుంది, జాగ్రత్త వెళ్ళిపోవాలంతే. ఓకే, దీనికి జూమ్ చేస్తాం, వద్దులే అండి, జాగ్రత్తనే వెళ్తున్నాం. సో ఆల్ ఆఫ్ అస్ అప్డేట్ అయితే పార్ట్ 2 వస్తుంది ఒక్క 1 వీక్ తర్వాత. మళ్ళీ ఎడిట్ కూడా వేయాలి, దాన్ని ఎక్కువ ఎడిట్ చేయాలి. నార్మల్ వీడియోస్ లాగా ఎడిట్ చేసి పెట్టేస్తాం కాదు. నీకు ప్లీజ్ లైక్లు కొట్టండి గైస్. లైక్ బటన్ తీసేసినట్టు ఏంది ఇది? కొట్టట్లే మీరు లైక్లు కొట్టాలమ్మా, కొట్టాలి. అయ్యా అంటే అది మీరు వ్యూస్ ఇస్తారు కానీ నాకు సబ్స్క్రైబర్స్ ఉండరు. దానికి తగ్గట్టుగా వ్యూస్ తగ్గట్టుగా సబ్స్క్రైబర్స్ ఉండరు, లైకులు కూడా రావు. లైకులు కొట్టాలి చూసిన తర్వాత. ఏంది ఇది కామెడీగా? ఛీ, ఏదో ఒకట్లే అండి. నా ఛానల్ నేమ్ మార్చాల్సి వచ్చింది. ఐఎమ్ సో సారీ. నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను, ఛానల్ నేమ్ నచ్చకపోతే
ఏం పెట్టండి పెట్టండి ప్లస్ నాకు కూడా ఎందుకో మార్చేయాలనిపించింది వేసుకుందా నీకు గేమింగ్ అంతగా అనిపించలేదు సో మార్చేసా సో మీకు ఈ పేరు నచ్చిందో లేదో కామెంట్లో చెప్పండి ఒకవేళ నచ్చకపోతే మీ ఐడియాస్ ఏంటో పెట్టండి జాగ్రత్తగా లేజర్స్ ఉన్నప్పుడు ఊరికే పడిపోతా నేను ఓకే ఇక్కడి నుంచి అయితే నేను ఆడలేదండి ఇక్కడి నుంచి ఆడాను అనుకుంటా గుర్తులేదు నాకు ఆగండి ముందుకెళ్ళే కొద్ది గుర్తు వస్తుంది ఏందిరా ఇది అమ్మా జస్ట్ మిస్ వెనకాల నుంచి ఏంటది నేను వాక్ చేస్తే పర్పుల్ కలర్లో ఓకే ఏదో ఒకటిలే ఇవైతే మాయమవో స్లోగా వెళ్ళినా కానీ ఆడాను ఇదైతే గుర్తుంది నాకు అప్పుడు రికార్డింగ్ తీయలే నాకు గుర్తులేదు తీయాలనిపించలే మా ఫ్రెండ్తో అయితే ఆడాను నేను చాలాసార్లు హాలిడేస్లో వాడైతే వద్దు అప్పుడే వీడియోలు పెట్టకు కొన్ని రోజులు అయిన తర్వాత నేను కూడా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇద్దరం కలిసి పెడదాం వీడియోలు పోస్ట్లు అవన్నీ చెప్పాడు సరేలే వాడి మాట ఎందుకు వద్దందాం మళ్ళీ మా మమ్మీ తిడుతుందని చెప్పి మళ్ళీ నన్ను తిడతాడు వాడని చెప్పి నేను కూడా విన్నాను సో అండ్ వాటితో నేను ఒక షార్ట్ చేశాను మై ఫ్రెండ్ హ్యావ్ డోంట్ బ్రెయిన్ నో బ్రెయిన్ అని పెట్టాను క్యాప్షన్ ఏమో చూసేయండి అది జూమ్ వద్దు ఇట్లానే బాగుంది నా క్యారెక్టర్ కూడా కనపడుతుంది ఏంది నేనే యాంగిల్ చేంజ్ చేయాలి కదా నేను అది కంప్యూటర్లో లేదు ఆమె కంప్యూటర్ గేమర్ కాదు అందుకే ఆమెకి ఈజీగా సాగిపోతుంది ఇన్ని రోజులైతే నాకు కంప్యూటర్లో ఎలా రికార్డ్ చేయాలో తెలీదు అందుకే ఫోన్లో రికార్డ్ చేసేదాన్ని రోబ్లాక్స్ ఆడుతూ కానీ ఇప్పుడు బాగలేదు మీకు ఎలా రికార్డ్ చేస్తానో నేను అప్లోడ్ చేస్తాను వీడియో చాలా ఈజీ ఆల్ ఆఫ్ అస్ డెడ్ పెట్టాను కదండి ప్లీజ్ చూసేయండి ఎందుకు సచ్చా నేను కామెడీగా ఓకే ఆల్ ఆఫ్ అస్ డెడ్ పార్ట్ 2 వస్తుంది పెడతానికైతే ట్రై చేస్తాను నేనైతే సంధ్య అమ్మ చెక్ పాయింట్ వచ్చేసి ఇది ఆటోమేటిక్గా తీసుకెళ్ళిపోతుంది అండి ఓకే 26th స్టేజ్లో ఉన్నా ప్రెజెంట్ అయితే ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్ళాలబ్బా ఓకే ఏంది విలేజర్ ఓకే 1 minute ఓకే వెల్కమ్ బ్యాక్ సారీ నాకు వెల్కమ్ బ్యాక్ టు మై కంప్యూటర్ ఎందుకు సచ్చా నేను నన్ను లేజర్ ఏం తొక్కలే కదరా అసలు నేను తొక్కానా గైస్ మీరే చెప్పండి నేను తొక్కలే అండ్ మీ ఫేవరెట్ నేను ఆడిన గేమ్స్లో మీ ఫేవరెట్ ఏంటో కామెంట్ చేయండి ఏంది ఇది కామెడీగా ఇది నేనేనా ఆడేది ఇట్లా ఓకే నిదామన ప్రధానం హైఫై బ్రో చెప్పాడు ఇప్పుడు అవుట్ అయితే బుగ్గ అమ్మా
ఎట్ వెళ్ళాలి? ఇటే. నా బ్యాడ్ లక్ ఇది, నా బ్యాడ్ లక్ అనుకుంటాలే. అమ్మా ఎడ్జ్ లేకపోతే పడిపోయింది, మళ్ళీ స్టార్టింగ్ నుంచి వస్తుంది. ఇప్పుడు దీన్ని తాకాలా తాకద్దా? నాకు ఒక్క మాట చెప్పండి. తాకాలి గైస్, దీన్ని ఎక్కాలి మనం ఫస్ట్. ఏందిరా ఒక్క నిమిషం, అది మళ్ళీ వస్తుంది, ఎక్కేస్తాను. ఏంది? ఓకే, మళ్ళీ ఇంకో రౌండ్ వస్తుంది. ఇట్లా ఆడుకుందాం గైస్. వద్దులే, ఆడుకుంటాం, వద్దు. ఇప్పుడు కింద పడ్డానా? ఓకే, నాకు అర్థమైంది. నేను పేజ్ డౌన్ కొట్టా, కీబోర్డ్లో పేజ్ డౌన్ కొట్టా. నాకేంటి, ఏం కాలేదు, దానిపైన నుంచున్నా. ఏదో ఒకట్లే అండి, మనకే అడ్వాంటేజ్లా తీసుకొని వెళ్ళిపోవాలి. హెల్త్ పోతుంది అనుకుంటా. దీనికి హెల్త్ లేదనుకోండి, హెల్త్ ఇక్కడ చచ్చిపోతే ఇక్కడ హెల్త్ అయితే వస్తుంది మనకి. నీకు కనపడదు కదా, ఇక్కడ మౌస్ పెట్టాను చూడండి, ఇక్కడ వస్తుంది హెల్త్. ఓకే, మళ్ళీ బ్లూ ఎందుకు వచ్చిందో మధ్యలోకి నాకు అర్థం కావట్లేదు. వద్దు అనుకున్నా, కింద పడతాను అక్కడే అనుకున్నాను. చీ 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 చీ. ఓకే, అండ్ నియాన్ ఆబీ కూడా ఉంది, అది లైట్ లాగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. అదైతే ఆడతాం. ఇక్కడ ఏదో రాసుంది, లాస్ట్కి వెళ్ళిన తర్వాత చదవచ్చు. ఏదో రాసుంది గైస్, ఆగండి. ఏదో ఒకట్లే అండి, వైబ్ అని రాసుందా అనుకున్నా. వైబే చూడండి, వైబ్ ఆబీకి వైబ్ అని రాసు. ఎవరు క్రియేట్ చేశారో కానీ మ్యాప్ సూపర్ అబ్బా. సో మనము రోబ్లాక్స్లో ఎలా మన ఓన్ గేమ్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను. సో వీడియోలు కూడా అప్డేట్ చేస్తాను మీకు. అర్రే గైస్ బుగ్గా, సో ఎనీవేస్ సారీ కాన్సెప్ట్, సారీ వెయిట్ చేయించినందుకు. ఎనీవేస్ మీరు స్కిప్ కూడా చేసి ఉంటారు, నేను వెయిట్ చేపిస్తున్నా అని నాకు తెలుసు. ఏందిరా ఇది? ఇంట్లో అయితే ఎవరు లేరు కాబట్టి ప్రశాంతంగా రికార్డింగ్ నీట్గా అయిపోతుంది. ఇంట్లో అన్నుంటే మాత్రం ఇసుకించేవాడు అసలు. రికార్డింగ్ చేస్తుంటే రికార్డింగ్ స్పాయిల్ చేసేవాడు. అది ఆ సీన్ కట్ చేసి మధ్యలో మీకు పెట్టాలి. అదేమో ఆ లెవెల్ స్కిప్ చేసినట్టు ఉంటుంది. ఇంకా మీకు ఆ లెవెల్ ఎప్పుడు కంప్లీట్ చేశానో మీకే తెలియదు. అందుకే అన్న లేనప్పుడైతే రికార్డింగ్ చేస్తున్నా, నీట్గా అయిపోద్ది. చూద్దాం, రేపు సండే కాబట్టి అన్న అయితే ఇంట్లోనే ఉంటాడు. వాళ్ళ అన్నకి ఎగ్జామ్, మళ్ళీ వాళ్ళ అన్నకి ఎగ్జామ్ ఉంది. ఈసారి హాలిడే అయితే ఇవ్వలే. సో నీట్గా అయిపోతుంది. రేపు సండే కాబట్టి ఇంట్లో ఉంటాడు ఎత్తిన. మేబీ బయటకి ట్యూషన్కి అలా వెళ్తే, ట్యూషన్కి అయితే వెళ్ళాడు. బాయ్. ఓకే, దీనికి జూమ్ చేయాలి గైస్, ఐమ్ సారీ.
జూమ్ చేయకపోతే పని అవ్వదు. ఏంది ఇది? వస్తుందిలే అండి మనకే మెల్లగా. వచ్చిందా? వచ్చింది. ఎంత తిప్పాలి, ఎక్కువ లెంత్ పెట్టద్దు, నాకు అవ్వదు. అక్క కింద పడితే చెక్ పాయింట్ తీసుకున్నానులే. సారీ, జూమ్ చేయొద్దు కదా. ఓకే గైస్, మీకు గనక ఇది నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ చూద్దాం, కుదిరితే ఇది పార్ట్ 2 చేయలేము, ఎందుకంటే ఒక్కసారి రికార్డింగ్ ఆఫ్ చేసి గేమ్ తీసేస్తే మళ్ళీ స్టార్టింగ్ నుంచి వెళ్ళాలి. మీకు కంప్యూటర్ ఎలా రికార్డ్ చేస్తానో మీకు చూపిస్తాను. చాలా ఈజీ తెలుసా, జస్ట్ ఒక 3 బటన్స్తో చేసేయచ్చు. కీబోర్డ్ పైన ఉన్న 3 బటన్స్తో. ఎల్లు పాప, నువ్వన్నా ఎల్లు, నన్నన్నా వెళ్ళి. ఓకే, గ్యాప్ లేదు, గ్యాప్ ఉంది, ఇక్కడ దాకా అవుట్ అయితే ఇంకా అంతే, లాస్ట్ దాకా వచ్చి వేస్ట్. ఓకే సో గైస్, నేనైతే నిన్న బయటకు వెళ్ళాను, నాకు రిటర్న్ గిఫ్ట్స్ వచ్చాయి. సో నేను దానికైతే షార్ట్లో ఏమేమి వచ్చాయో పెట్టాను. నాకు యూట్యూబ్ తప్ప ఏం లేదు. ఇన్స్టాగ్రామ్లో అయితే నేను తక్కువ రీల్సే పెడతాను. మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చెప్తాను అండి మెల్లగా, పేరు ఇంకా మార్చలేదు, చండాలంగా ఉంది, అందుకే చెప్తా. నాకు వాట్సాప్లో కూడా ఛానల్ ఉంది, ప్లీజ్. నాకు వాట్సాప్లో కూడా ఛానల్ ఉంది, దాని పేరు కూడా అసిస్టిక్ గర్ల్ గేమరే. నా యూట్యూబ్ ఛానల్ పేరే దానికి కూడా ఉంది. ముందు నా యూట్యూబ్ ఛానల్ కుందనిక గేమింగ్, దానికి టైప్ చేయకండి, అసిస్టిక్ గర్ల్ గేమర్ అని టైప్ చేయండి, మీకు వచ్చేస్తుంది. అయ్యయ్యో ఎందుకయ్యా ఇలా అయ్యింది? నో 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 no 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 లాస్ట్ దాకా వచ్చాం. ఫ్యూ చంద్రముఖి సాంగ్ గైస్. రారాయి నాను వేడి, అదే లాంగ్వేజ్ అబ్బా, నాకు తెలియదమ్మా. ఏ వద్దు, మాయమవుతాయా? మాయమవ్వవు, ఎందుకంత అవ్వవు, మెల్లగా వెళ్తే సరిపోద్ది. నిదానమే ప్రధానం, హైఫై బ్రో చెప్పాడు. కొన్నిసార్లు కాదులే అండి. ఓకే, ఫాస్ట్గానే వెళ్ళిపోదాం. ఇట్లా నడుచుకుంటూ వెళ్తే కింద పడతాం, బట్ ట్రై బట్ నెవర్ క్రై కదా. ఓకే, ఈసారి ఇటు సైడ్ తక్కువ గ్యాప్ ఉంది, ఇటు సైడ్ నిదానంగా వెళ్ళిపోతే నీట్గా అయిపోద్ది. ఈ ఐడియా నాకు ముందు ఎందుకు రాలేదు? చీ ఏ మీరు చూసారా నా హెయిర్ పోతే మీకు స్టార్ టాటూస్ కనపడుతున్నాయి మా బాడీ పైన. అదే మళ్ళీ చచ్చిపోతా మీకోసం, కేవలం మీకోసం. చూసారా హెయిర్ పోతే స్టార్ టాటూస్? నేను ఇప్పటిదాకా అబ్జర్వ్ చేయలే అసలు నాకు స్టార్ టాటూస్ ఉన్నాయని. ఓకే, నా ఫేస్ మార్చలే, ఇంకా మారుద్దాంలేండి, దానికి కూడా వీడియోస్ తీస్తాలే. మీకు గనక నా క్యారెక్టర్ నచ్చకపోతే ఫ్రీగా ఏం క్యారెక్టర్స్ ఉన్నాయో చూపిస్తా, ఆ క్యారెక్టర్లో ఏం వేసుకోవాలో చెప్పండి, చూద్దాంలే మెల్లమెల్లగా. ఒకటి ఉంటుంది కానీ బేసైడ్ హై స్కూల్ రావట్లేదు, అది వేసుకుంటే అవతార్ రావు మనకి బేసైడ్ హై స్కూల్, అందుకే. మాయమవుతాయా? ఏది ఒక్క బ్లాక్ పైన నుంచి ఉంటే అన్ని మాయమవుతున్నాయి గైస్.
పర్లేదు. ఎందుకు అవుట్ అయ్యా నేను అసలు? అర్రే ఒక్కసారి 2 సార్లు అయితే ఓకే, మరి ఇన్నిసార్లు ఎందుకు అవుట్ అవుతున్నా నేను? ఓకే 47కి వచ్చేసాం, ఇంకా 30% మిగిలి ఉంది. మిగతా 30% ఎవరు ఆడతారు? 30 స్టేజెస్, 30% కాదు. చూద్దాంలే అండి, ఈ వీడియోలోనే కొడతానికి ట్రై చేద్దాం.